త్రుటిలో డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న పవన్ కళ్యాణ్కు ఇప్పుడు రాబోయే కాలం భవిష్యత్ నాయకత్వం పెద్ద ప్రశ్నగా మారిందా? పదే పదే చంద్రబాబు టీడీపీ పార్టీకి పాలన వెనకాల ఉండి మనం నడవాలి, ఇదే కూటమి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉండాలంటే ఇలాగే మనం కట్టెలు మొయ్యాలి అంటే అవుతుందా? పవన్ కళ్యాణ్ ప్రతి వేదికపై నుంచి ఇటీవల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, నేనే దానికి బాధ్యత వహిస్తాను అని 100 సార్లు చెప్పారు. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. పవన్ కళ్యాణ్ను అభిమానించే కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు నాయుడు గారి వయసు మరియు భవిష్యత్ రాజకీయ పరిణామాల రీత్యా రాబోయే కొద్ది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి పీఠం ఖచ్చితంగా నారా లోకేష్ చేతిలోకి వెళ్లే అవకాశాలు 100% కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మరియు అనుభవ శైలి కాబట్టి ఆయన కింద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తగ్గడాన్ని, ఆయన మాట వినడాన్ని కాపులు ఒక వ్యూహంగా భరించారు. అనగదొక్కినా పర్వాలే అనుకున్నారు. కానీ చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కంటే వయసులో అనుభవంలో చాలా చిన్నవాడైన నారా లోకేష్ ముఖ్యమంత్రిగా నిలబడి ఉంటే ఆ స్థానం కోసం మరి పవన్ కళ్యాణ్ ఆయన కింద కేవలం తగ్గి ఉంటూ ఊడిగం చేయాలా? ఇదిగో ఇదే కాపు యువత ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పవన్ పై. పవన్ కళ్యాణ్ వెంట నడిస్తే తమ సామాజిక వర్గానికి ఎప్పటికీ సర్వోన్నత రాజకీయ అధికారం అంటే ముఖ్యమంత్రి పదవి దక్కదా అనే దారుణమైన నిజాన్ని కాపులు ఇప్పుడు బయట పెడుతున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కున్న ఏకైక అత్యంత బలమైన పునాది కాపు సామాజిక వర్గమే. ఈ వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై కొద్దో గొప్ప యాంటీ ఇంక్యుబెన్సీ ద్వారా ఎన్నికల ప్రచారంలో 2024లో పవన్ గట్టెక్కారు. ఇదే మాదిరిగా భవిష్యత్ జనసేన చేతిలో ఉంటుందా అంటే అస్సలు చెప్పే పరిస్థితి లేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కనుక తన సొంత నియోజకవర్గాన్ని పదే కించపరిచేలా, డౌన్ చేసేలా మాట్లాడకూడదు ఆపకపోతే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు జరుగుతున్న అవమానాలపై నోరు విప్పకపోతే కాపుల్లో ఉన్న భ్రమలన్నీ పూర్తిగా తొలగిపోవడం ఖాయంగా కనబడుతుంది అంటున్నారు విశ్లేషకులు అందరూ. రాబోయే ఎన్నికల నాటికి జనసేన వెంట నిలబడే కాపు ఓటర్లు దాదాపు 50% కిందకు వచ్చే గ్రాఫ్ స్పష్టంగా కనబడుతుంది. అదే గనక జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు పక్కన పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నప్పటికీ, బీజేపీ వీళ్ళతో కలిసి ఇప్పటి మాదిరే కూటమిలో కలిసి ఉన్నప్పటికీ జగన్ ఏకంగా 65% సీట్లు సాధించే పరిస్థితి వస్తుంది అనడంలో సందేహమే లేదు. జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మెల్లిమెల్లిగా చాప కింద నీరులా తాము చేసిన తప్పులను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎలాంటి అడుగులు వేయాలి అనే దానిపై ఇప్పటికిప్పుడు మెల్లిమెల్లిగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఫుల్ ఫ్లెడ్జ్ యాక్టివిటీ లేకపోయినప్పటికీ జగన్ చాలా పక్కా ప్లానింగ్తో అడుగులు వేసేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. రాబోయే 2027 నుంచి మొదలుగాను జగన్ ప్రజల వద్దకు నేరుగా వస్తారు. ప్రతి సామాజిక వర్గాన్ని తాను తాకుతాడు, ప్రతి సమస్యను తాను లేవనెత్తుతాడు. కూటమి చేస్తున్న ప్రతి అరాచకాలను ప్రజల ముందు నిర్మోహమాటంగా పెడతాడు. ప్రజలకు వాస్తవం అవాస్తవం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తూ పోతాడు. తాను నడుస్తూ పోతూ తాను నిలబడి మాట్లాడుతున్న తీరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకునే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం చంద్రబాబు కూటమిలో ఉన్న అనేక తప్పులను జగన్ తన హస్త్రాలుగా మార్చుకొని ఒక్కొక్క బాణం విసురుతుంటే బహుశా ఈ పవన్ కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు. డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పటికే ఏమీ చేయలేకపోతున్న పవన్ రాబోయే ఫ్యూచర్లో మార్పు తెచ్చుకోకపోతే అన్యాయంగా జనసేన క్యాడర్ మొత్తం ఇతర పార్టీల వైపు మొగ్గుతుంది. వైసీపీకి ఇప్పటికే వాళ్ళు జైకొట్టే పరిస్థితి కూడా పెరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఆల్రెడీ అత్యంత బలంగా 40% ఓటు బ్యాంకు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే రోజుల్లో మరికొద్ద 10-15% కనుక పెంచుకోగలిగితే, ముగ్గురు ఉన్నప్పటికీ అధికారంలో కూటమిలో ముగ్గురు జతగట్టి ఉన్న టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపు ఎలా వచ్చిందో అంతకన్నా వేగంగా వైసీపీ గెలుపు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గెలుపు ఉంటుందనడంలో సందేహమే లేదు, అక్కర్లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. 15 ఏళ్ల కూటమి పరిపాలన అంటున్న పవన్ వెనుక ఉన్న రహస్యాలు అడ్డంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.